దాచనే వాడి బండ మనసు తుల్లి తుల్లి ఆడిన ఆ కాలం పోయనే నన్ను కన్న తల్లికి బతుకు చీకట ఆ గుండోడు వదిలేసి మిగతా వాళ్ళు పారిపోండి. ఏమైందిరా? ఎవరాదే? ఈ మాయల మంత్రాలు నా దగ్గర వద్దు. మగాడైతే ముందుకు రా. నేనెవరో తెలుసా? నేను చాలా ముదురని రా. ముదురువైతే నేను మహాముదురుని, నువ్వు తోపువైతే నేను వీర తోపుని, నువ్వు మాస్ అయితే నేను పక్కా మాస్. క్లుప్తంగా చెప్పాలంటే చిల్లంగి, చేతబడి, బాణామతి ఈ విశ్వాన్ని తన చేతి గుప్పెట్లో ఉంచుకున్న ఆ క్రూరాతి క్రూరమైన అరాచకుడి విశ్వరూపరా నేను. పెట్టావు కదా, లోతు తెలియకుండా కాలు పెట్టావు కదా. ఈ లోకంలోనే కాదు పాతాళంలో దాక్కున్న వెతుక్కుంటూ వచ్చి నరుకుతా. ఊపిరి తెలియక అప్పుడు ఊపిరిని ఆపేస్తా. గుండు శివ, మొండి శివరా. వినాయకుడు కూడా అనుకున్నావా? గుంజలు తీస్తున్నావు. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయమంటే కుప్పి గంతులేస్తున్నా. డీసెంట్ గా చెయ్యి. ఆమేన్. అవునవునా
పరిగెత్తుకుంటూ వస్తే ఈయన ఒకే యాక్షన్ తో ఆఫ్ చేసేసాడే. రండి రండి ఆగి. Oh Lord, rise you spirit over these children. Tear them up under your feet. You are our Savior. You are our good shepherd. Protect us from the evil spirit. Bring us forgiving sinners. Save us with your unbound kindness. Save us from the hands of darkness. You are God. Lord, listening. చెప్పండి, లేదంటే ఈ జీవ సెలవు నుంచి వచ్చే జ్యోతి మిమ్మల్ని దహించి వేస్తుంది. చెప్పండి చెప్పండి. నా పేరు గంగా. ఏంటలా చూస్తున్నావు? మర్చిపోయాను అనుకున్నావా? నిన్ను నా జీవితంలో మర్చిపోలేను. నీకు తెలుసా, నాకు పెళ్ళి. ఇదిగో పత్రికని పట్టు. ఈ కుంటిదాన్ని ఎవడు చేసుకుంటాడని అన్నావుగా. కూడా ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళతో వెళ్ళి చెప్పు, దేవుడని వాడు ఉన్నాడమ్మా. నాకు పెళ్ళవుతుంది. కొరకొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారో బగబగమని మండిపోవ కాల్చిపారే టపాసు. అక్క నేను పాట క్లాస్కి వెళ్ళి పాట నేర్చుకున్నాను, బాగుందా? ఎవరు? నీ కూతురా? మొగుడా? అవును. కుటుంబంలో అందరూ వచ్చేయండి నా పెళ్ళికి. వస్తానే. ఎవరా అమ్మాయి ఇంత కోపంగా మాట్లాడెళ్తుంది? నా ఫ్రెండేనండి. స్కూల్లో 8వ క్లాస్ చదివేటప్పుడు ఎగతాళిగా అన్నాను నేనెవరు పెళ్లి చేసుకుంటారు అని. అది ఇంకా మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి. పాపమే, నాకే మాట్లాడేటప్పుడు ఇక ఎప్పుడైనా నత్తొస్తుంది. దానికే చాలా బాధగా ఉంటుంది. పాపం జీవితాంతం నడవలేక బాధపడుతున్న వాళ్ళని మనసు గాయపడేలా ఓ చిన్న మాట అన్నా కూడా అది వాళ్ళు తట్టుకోలేరే. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునండి. అయితే ఖచ్చితంగా నువ్వు తన పెళ్లికి వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే ఆ పిల్ల మనసు తృప్తి పడుతుంది. ఆస్తంటూ ఉన్నది నీ కూతురు పేరు మీద ఉన్న ఆ ఒక్కిల్లే. దాన్ని తాకట్టు పెట్టి ఇంత ఆడంబరంగా పెళ్లి చేయాలా? పిల్ల సంతోషమే కదండి ముఖ్యం. ఇంటిదే ఉంది చెప్పండి. ఏంటమ్మా చూస్తున్నావు? వాడు నీ కొడుకే. వాడికి కొంచెం ఎక్కువగానే ఉంది. ఏమా ఎక్కడికి? పాపం ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు. అవిటి వారికి అవిటి వారి బాధ అర్థం అవుతుంది. ఏమంటున్నారు? ఏం కావాలి? లోపల తీసుకెళ్ళరా వాడిని. వినరా?